యేసుక్రీస్తు వారి ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ we will be studying the word of God based on the greatness of Jesus Christ, or the godhood of Jesus Christ, or దైవత్వము, యేసుక్రీస్తులో ఉన్నటువంటి దైవత్వాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ మనం అధ్యయనం చేయబోతున్నాం, which is very fitting for the church. మనకు చాలా అవసరమైన టాపిక్ కాబట్టి మనందరం కూడా మన బైబిల్స్ను మన బైబిల్స్ తెరిచి ఉంచుదాం, మన మనసులన్నిటిని కూడా కేంద్రీకరించుకొని ప్రభు వైపు చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాసేజ్ ఫ్రమ్ బైబిల్. నూతన నిబంధన గ్రంథం నుంచి ఒక చాలా ప్రాముఖ్యమైన మరియు చాలా ఆసక్తికరమైన ఒక ప్యాసేజ్ను నేను తీసుకొని రావాలనుకుంటున్నాను మీ ముందుకి. నాతో పాటు దయచేసి బైబిల్స్ తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. లెట్ మీ రీడ్ ఇట్. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం స్టడీ చేసేటప్పుడు we will find a lot of depth or a lot of the truth about Jesus Christ. యేసుక్రీస్తు దైవత్వమును గురించిన లోతైన సత్యాలు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తాం. We will go into the Bible study now. And while we go into the Bible study, we will look at the passage, we will understand the context, and we will correlate it with other parts of the scripture and then try to understand it. మనము హెబ్రీయులకు రాసిన పత్రికను చదివేటప్పుడు మొదటి అధ్యాయం నుంచి మొదలుపెట్టి అందులో ఉన్నటువంటి సత్యాలను, నిగూఢ సత్యాలను అర్థం చేసుకునే సమయంలో లేఖనాల్లో మిగిలిన లేఖనాలు ఈ విషయాల గురించి ఏం మాట్లాడుతున్నాయి అన్న విషయం కూడా చూస్తూ మనం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ తెలుగులో చదువుతున్నాను. దయచేసి మీ భాషల్లో మీరు మీ బైబిల్ను ఫాలో అవ్వండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. తల వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. రైట్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు ప్రభా మరి నీ ప్రవక్తలను చంపిన రక్తము మా చేతులకు అంటి ఉన్నప్పటికీ మేమింకనూ నీకు విరోధులముగా ఉన్నప్పుడు మీరు మా కొరకు వచ్చారు. మమ్మల్ని పాపముల నుంచి విముక్తి చేయటానికి మాకు పాప పరిహారార్థ బలిగా మీరు అర్పించబడి మా కొరకు వచ్చి లోకమును ప్రేమించి మమ్మల్ని ప్రభువా మమ్మల్ని మమ్మల్ని విమోచించినందుకు మీకు వందనాలు చెల్లిచేసుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి మా ప్రియుడు మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి నామములో చిన్ని ప్రార్థనను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. వెల్, లెట్స్ గెట్ ఇన్ టు ది బైబిల్ స్టడీ. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం గనక చదివే సమయంలో ఏం చూస్తామంటే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అన్న విషయం చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే, పూర్వకాలమందు ఆయన మాట్లాడే దేవుడిగా మనం చూస్తున్నాం. మీకా పుస్తకము 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసిన విధంగా ఆయన ప్రత్యక్షతలు ఆయన కనబరుచుకుంటూ ఉండే దేవుడు అని మనం చూస్తున్నాం. యెషయా 48లో మనం ఏం చూస్తామంటే, ఆయన మాట్లాడే దేవుడు అన్న విషయం మనం చూస్తున్నాం. ఆయన దాచుకుని ఉండేవాడు కాదు, దాచిపెట్టుకుని మాట్లాడిన దేవుడు కాదు, ప్రత్యక్షపరుచుకునే దేవుడు అని మనం చూస్తున్నాం. మన దేవుడు, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెవల్యూషన్. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ దట్ డిస్ప్లేస్ హిమ్సెల్ఫ్ టు అస్. మన ప్రభువు మనతో మాట్లాడే దేవుడు. అదే ప్రభువు మనతో ఏం చెప్తున్నాడు అంటే, అదే దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అంటే, నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండువాడును అంటున్నాడు.
ఏకరీతిగా ఉండువాడును అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే హీ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే, టుమారో ఆర్ ఫర్ ఎవర్ అంటే అర్థం ఏంటంటే ఆయన ఈ రోజుకు మాట్లాడేవాడు అని అర్థం. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో గనక మనం అర్థం చేసుకుంటే ఆయన ఈ రోజుకు మనతో మాట్లాడే దేవుడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి, అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏమంటున్నాడంటే ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, నానా విధములుగా మాట్లాడిన దేవుడు. నానా విధములు ప్రవక్తలు ఒకప్పుడు మాట్లాడితే ఏమంటున్నాడంటే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అంటున్నాడు. అంటే ఈరోజు ప్రభువు స్వయంగా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అన్న విషయము హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. ఆయన కుమారుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఆయన కుమారుడు లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుడు ఎప్పుడూ లేఖనములు చదవని వారిని స్వప్నముల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుడు మనతో మన ఆత్మలను ప్రేరేపిస్తూ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు, సంచకరువుగా ఇవ్వబడిన పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. మన మనస్సులతో మాట్లాడుతున్నాడు. మన మనస్సులలో ఆయన వాక్యాన్ని ముద్రించి మాట్లాడుతున్నాడు. ఇది మన ప్రభువు యొక్క ఔన్నత్యం, ఆయన గొప్పతనం. మనము ముందుకు గనక వెళ్తే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఆయన మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను అన్నమాట మనం చూస్తాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు వారసునిగా, సమస్తమునకు వారసునిగా నియమించాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ కొద్దిగా మనము ఆగి ఈ వారసుడు అన్న మాటకు ఎక్కడెక్కడ ఏ విధంగా బైబిల్ మనకు ఈ విషయాన్ని తెలియజేస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి, కొంచెం గమనించాలి, కొంచెం స్టడీ చేసే అవసరత ఇక్కడ ఉంది. ఒకసారి నాతో గనక మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయానికి వస్తే, మత్తయి సువార్త 21వ అధ్యాయము, ఇందులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. మనం ఏ విధంగా అయితే ఇప్పుడు చదివామో పూర్వకాలమందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా ప్రభువు మాట్లాడాడు, తండ్రి మాట్లాడాడు అని చెబుతున్నాడు. అదే మాటను మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆయన ఒక ఉపమాన రీతిలో అందరికీ అర్థమయ్యే సులువైన ఒక కథ రూపంలో తన్ను తాను కూడా ఆ కథలో ఒక క్యారెక్టర్గా లేకపోతే ఒక పాత్రను పోషిస్తూ ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆయన చూడండి ఏం చెప్తున్నాడు. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దానిని కట్టు కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగమును తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యుద్ధకు తన దాసుల నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు దువ్విరి. మరలా అతడు మరుసటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందుము రండని తమలో తాము చెప్పుకొని ఆ విధంగా చేశారు. సో మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినప్పుడు యేసుక్రీస్తును తండ్రి సమస్తమునకు వారసునిగా చేసినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా ఒక ఉపమానం చెబుతూ ఏం చెప్తున్నారంటే ఆఖరుకు కుమారుడిని పంపిస్తే ఎవరి దగ్గరికైతే ఆ కుమారుడు వెళ్ళాడో వాళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు, వీడు వారసుడు వచ్చాడండి, వీడిని చంపేద్దాము, వీడిని చంపితే స్వాస్థ్యమంతా మనదవుతుంది, వి విల్ బి ద హియర్స్, మనము వారసులం అవుతాము, ఈ స్వాస్థ్యము మనకు చెందుతుంది అని పాపపు ఆలోచనను ఆలోచిస్తున్నారు. And this is what the world does every day. This is what the world does to righteous people. నీతిమంతులకు లోకము విధించే శిక్ష ఇలాగే ఉంటుంది. మరి ఈరోజు మనం చూడబోయే ఈ స్టడీలో మనం చూసేది ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తును తండ్రి అయిన దేవుడు
సమస్తమునకు వారసునిగా ఉంచాడు. సమస్తమును కలిగించటంలోనూ సమస్తమును నిర్వహించటంలోనూ ఆయనే వారసునిగా మనం చూస్తాం. ఇంకొక ఉపమానంలో మనం ఏం చూస్తామంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని చెప్తారు అంటే, ఉపమానం కాదు ఇది, నిజానికి యేసుక్రీస్తు ప్రభువు వారు తన దైవత్వాన్ని నిరూపించుకోవటానికి చెప్పే ఒకానొక మాట. దీని ముందు స్టడీస్లో మనం చూస్తాం. ఆయన ఏమంటాడంటే, నేను తండ్రి కుడిపార్శ్వమున ఉండుట మీరు చూచెదరు అని చెబుతాడు. స్టెఫెనును రాళ్లతో కొట్టినప్పుడు స్టెఫెను అలా ఆకాశము వైపు తన కన్నులు తెరిచి చూచినప్పుడు ప్రభువు తన తండ్రి కుడిపార్శ్వమున లేచి నిలబడటం మనం చూస్తాం. తండ్రి కుడిపార్శ్వమున ఆయన సింహాసనమందు ఈయన అధిష్ఠించాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఆ కుమారుడు తండ్రికి ఉండవలసినటువంటి అన్ని క్వాలిటీస్ కలిగి మరి అక్కడ కూర్చున్నాడు అని అర్థం. ఆ విషయాన్ని ముందు మనం తెలుసుకుంటాం. ఇదే విధంగా మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనము. 11వ అధ్యాయము 27వ వచనము. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడును కుమారుని ఎడుగడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గురించి స్వయంగా చెప్పుకుంటున్నారు. ఏమని చెప్తున్నారంటే, తండ్రి చేత సమస్తమును నాకు అప్పగించబడి ఉన్నది అంటే ఐఎమ్ ద హియర్ ఆఫ్ ఎవ్రీథింగ్, నేను అన్నిటికీ వారసుడను అని ఆయనే తన నోటి ద్వారా చెప్పుకుంటున్నాడు. ఇదే మాటను మనం హెబ్రీయులకు రాసిన పత్రిక మన స్టడీలో మనం చూస్తున్నాం. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అన్నిటికీ సమస్తమునకు వారసునిగా చేశాడు కాబట్టి ఆయన యందు విశ్వసించిన మనము కూడా వారసులము అవుతాము అన్న విషయము నూతన నిబంధన గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఒకసారి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనము. ఇదే మాటను మనం అక్కడ కూడా చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనము. ఇక్కడ ఏముంటుందంటే, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. అంటే ఈ వారసత్వము అనేది, ఈ ఇన్హెరిటెన్స్ అనేది ప్రేమపూర్వకముగా వచ్చింది, కానీ ప్రేమించిన కారణంగా వచ్చింది, అంతేకాని లీగల్గా వచ్చింది కాదు. అంటే లీగల్గా వచ్చింది అయినప్పటికీ ప్రభువు మాత్రం ఏమని చెప్పుకుంటున్నాడంటే, ప్రేమపూర్వకంగా వచ్చింది అని చెప్పుకుంటున్నాడు. అంటే నేను నా బిడ్డను ప్రేమించినా ప్రేమించకపోయినా హఠాత్తుగా చచ్చిపోతే నేను సంపాదించిందల్లా నా బిడ్డకే వెళుతుంది. అది ధర్మబద్ధంగా లేకపోతే న్యాయబద్ధంగా లేకపోతే చట్టపరంగా నా పిల్లలకు వచ్చే వారసత్వం. కానీ ప్రభువు ఏమంటున్నాడంటే, తండ్రి నన్ను ప్రేమించి ఇచ్చాడు. ప్రేమపూర్వకంగా వచ్చినటువంటి ఆ వారసత్వం అది. ఈ వారసత్వము త్రియేక దేవుణ్ణి నమ్మే క్రైస్తవులలో ఈ వారసత్వానికి ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే తండ్రికి కలిగినదంతా కుమారునిదే, కుమారునికి కలిగిందంతా పరిశుద్ధాత్మునిదే, పరిశుద్ధాత్మునిదంతా తండ్రిదే, పరిశుద్ధాత్మునిదంతా కుమారునిదే, తండ్రిదంతా పరిశుద్ధాత్మునిదే. కనుక మనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆ విషయాన్ని అర్థం చేసుకోవటంలో. మొన్న ఈ మధ్య ఒక మాట నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక ముస్లిం సహోదరునితో మాట్లాడుతూ ఇలా యేసుక్రీస్తు దైవత్వం గురించిన ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు ఆయన నన్ను ఈ మాట అడిగాడు. ఏమని అడిగాడంటే, మరి చూడండి, వారసుడు కదా, వారసుడు అంటే ఆయన దగ్గర లేదు, ఆయనకెవరు ఇస్తేనే అవుతాడు కదా. తండ్రి సమస్త అధికారము కుమారునికి ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? అంతకుముందు లేదనే కదా. తండ్రి ఇచ్చాడు కాబట్టి కుమారునికి వచ్చింది, కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. విచ్ ఇస్ ఆయన విజ్ఞతకు నేను అది వదిలేస్తాను. అయినప్పటికీ బైబిల్ చెప్పే సత్యం ఏంటి అన్న విషయం కూడా మనం చూడాలి కదా. బైబిల్ నిజానికి అలా చెప్తోందా? వారసుడు అనంగానే బైబిల్లో వారసుడుగా చిత్రీకరించబడిన యేసుక్రీస్తు నిజానికి దేవుడు కాదు అన్న విషయంలో వారసుడు కాకపోయాడా? లేకపోతే వారసుడు అంటే దేవుడు అయినప్పటికీ వారసుడు అవ్వచ్చా అన్న విషయం మనం చూడాలి కదా. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము.
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. నేను 17వ వచనం చదువుతున్నాను. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. నీవు నేను కూడా వారసులం అవుతాం. కానీ మనకొచ్చిన వారసత్వం ఎలాంటిదంటే క్రీస్తును బట్టి వచ్చిన వారసత్వం, క్రీస్తును నమ్మిన కారణంగా వచ్చినటువంటి ఇన్హెరిటెన్స్, క్రీస్తును నమ్మిన కారణంగా వచ్చినటువంటి వారసత్వం. దీనికి ఒక కారణం ఉంది. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29లో ప్రభు ఏమంటాడంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఈ వారసత్వం ఆయనకు వచ్చింది. జ్యేష్ఠుడు అంటే ద ఫస్ట్ బార్న్ అని అర్థం. ద ఫస్ట్ బార్న్ అంటే తండ్రికి మొదటి కుమారుడిగా యేసు ప్రభువును ఆయన గుర్తించాలి. కాబట్టి మనల్ని విశ్వాసం ద్వారా ఆయన సహోదరత్వంలో, విశ్వాసం ద్వారా ఆ తండ్రికి పిల్లల రూపంలో మనము వారసులమయ్యాము అన్నది నూతన నిబంధన గ్రంథం చెప్పే సత్యం. ఈ విషయాన్ని మనం పరిశీలించాలి. మరి వారసత్వం వచ్చింది కాబట్టి దేవుడు కాదు యేసు ప్రభు అని మన ముస్లిం సహోదరులు చెప్పే మాటను మనం నమ్మాలా? ఒకసారి చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక. ఈ ఫస్ట్ బాండ్ అన్న మాటను గుర్తుంచుకోండి. అంటే జ్యేష్ఠుడు, జ్యేష్ఠ కుమారుడు, లేదా జ్యేష్ఠ సంతానము అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే హెబ్రీయులు లేకపోతే యూదులలో జ్యేష్ఠ కుమారునికే, ఎంతెందుకు మన భారతదేశంలో కూడా జ్యేష్ఠ కుమారునికి మొట్టమొదటి వారసత్వం రావాలి అన్నది మనకు కూడా ఒక ఆచారమే, ఒక పరంపర అన్న విషయం మనకు కూడా తెలుసు. సో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం గనక చూస్తే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 18 వరకు మనం చూద్దాం. 12 నుంచి 18 వరకు చూడండి. ఇలా ఉంది: ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనను, అనగా పాపక్షమాపణను కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై, అంటే ద ఫస్ట్ బార్న్, జ్యేష్ఠుడై అన్నమాటే ఆది సంభూతుడు అన్న చోట కూడా వాడిన పదం రెండు ఒకటే. జ్యేష్ఠుడై, ఆది సంభూతుడై అన్న విషయానికి, ఆది జ్యేష్ఠుడు అంటే కేవలం మొదట పుట్టినవాడు అని ఫిజికల్ గా మనం అర్థం చేసుకున్నప్పటికీ థియలాజికల్ సెన్స్ లో లేదా దైవ జ్ఞానము సంబంధించిన సెన్స్ లో నూతన నిబంధన గ్రంథములో వాడబడినటువంటి ఆ దృక్పథంలో గనక మనం ఈ పదాన్ని అర్థం చేసుకుంటే దానికి అర్థం కిందనే ఉంటుంది. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అధికారములు సర్వమును ఆయన యందు సృజింపబడెను, యేసుక్రీస్తు నందు సృజింపబడ్డాయి. కనుక ఆయన జ్యేష్ఠుడు, కనుక ఆయన సృష్టికర్త, కనుక ఆయన దేవుడు. హెబ్రీల గ్రంథము మనం చదువుతున్నప్పుడు మన ముందుకు వచ్చినటువంటి మాట ఏమిటంటే, మనం ఎందుకు ఈ మాటను చూస్తున్నాము అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ఆ కుమారునికి సమస్తమునకును వారసునిగా ఆ కుమారుణ్ణి ప్రభువు లేకపోతే తండ్రి నియమించాడు. వారసుడు అన్న వెంటనే మన ముస్లిం సహోదరులకు ఏమనిపిస్తోందంటే, అంటే తండ్రి పెద్దవాడు, కుమారుడు చిన్నవాడు, కాబట్టి తండ్రి సంపాదించింది కుమారునికి వస్తుంది, కాబట్టి యేసు ప్రభు చిన్నవాడు, లేకపోతే కేవలం ప్రవక్తనే, లేకపోతే కేవలం ఒక మనిషి మాత్రమే అని చెప్తున్నాడు అన్నది ముస్లిముల దృక్పథం. అయినప్పటికీ అలా కాదు. ఈ కుమారుని ద్వారానే సర్వము సృష్టింపబడింది అని కొలస్సీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఆయన జ్యేష్ఠుడు అంటే ఆది సంభూతుడు అన్న విషయాన్ని మనం గమనించాం. ఆయన ద్వారానే అన్ని సృజింపబడ్డాయి అన్న విషయాన్ని మనం గమనించాం. మరి ఇదే కొలత